గైస్, వెల్కమ్ టు ఫుడ్ ఫ్యాంటసీ వరల్డ్. ఈరోజు నేను రియాద్ నుంచి 70 కిలోమీటర్స్ ఉంటుంది ఇక్కడ. ఇది ఫుల్ డెజర్ట్. వెళ్తే ఇక్కడ అడ్వెంచరస్ టూర్స్ అన్ని చేయొచ్చు. అక్కడ చాలా బాగుంటుంది. అక్కడికి వెళ్తున్నాము. ఇది వింటర్లో బాగుంటుంది, ఎండాకాలంలో నాకు తెలీదు, నేను వెళ్ళలేదు, ఎప్పుడు ట్రై చేయలేదు. వింటర్లో బాగానే ఉంటుంది, చల్లగా ఉంటుంది. ఇక్కడ టెంపరేచర్ 10 degrees 11 degrees అట్లా ఉంటుంది. అప్పుడంతా బాగానే ఉంటుంది. చూసారా, సౌదీ కూడా చాలా బాగుంటుంది. రోడ్స్ అన్నీ చాలా బాగుంటాయి. అంతా నార్మల్గానే ఉంటుంది. డెజర్ట్ అంటే డెజర్ట్ లాగే ఉండదు. అట్టా వెళ్తున్నాము. మాకు ఎట్టయినా మా ఇంటి నుంచి 1 hour అయింది, 1 hour 20 minutes. ఇది యాక్చువల్లీ హజ్ రోడ్ అంటారు, లేకపోతే మక్కా రోడ్. రియాద్ సీ కన్నా హైట్లో ఉంటుంది, అందువల్ల మేము కిందకి దిగుతున్నా. అది వెళ్ళేసరికి కొద్దిగా స్లోప్ ఉంటుంది. ఇది రెడ్ శాండ్ అని చెప్పి అడ్వెంచరస్ బాగానే ఉంటాయి రైడింగ్స్ అన్నీ. అట్టా వెళ్తున్నాము. ఇప్పుడు ఎండ కూడా చాలా ఎండ ఉన్నా చల్లగా ఉంది, అందువల్ల బాగుంటుంది సౌదీ ఈ టైంలో. ఫర్ టూరిజం కూడా ఈ టైం అయితే బాగుంటుంది, రావడానికి చూడడానికి అన్నీ. మేము ఎక్కడికి వెళ్ళినా తినాల్సిందే కదా. సౌత్ సోల్ఫుల్ వ్లాగ్స్ లాగా ఫుల్ తినడమే మాకు ఎక్కువగా. అది తీసుకొని తినేసి అక్కడి నుంచి మళ్ళీ ఒక 10 minutes వచ్చేసింది అది ఏరియా. ఇక్కడ బగ్గీ రైడ్ అని చెప్పి 3-4 vehicles ఉన్నాయి ఇక్కడ. ఒక్కొక్కటి per hour వచ్చి, హై స్పీడ్ వెహికల్కి వచ్చి per hour 100 riyals అనుకుంటా. కొన్ని 150, 200 కూడా ఉన్నాయి, కొన్ని 50 కూడా ఉన్నాయి. ఈ క్యామెల్ రైడ్ కూడా 100 riyals అనుకుంటా 15 minutesకి. పారాగ్లైడింగ్ చాలా ఉన్నాయి, బట్ సేఫ్టీ నాకు తెలియదు ఎంతవరకు ఉన్నాయో, అందువల్ల మేము వెళ్ళలేదు. మేము హై స్పీడ్ మోటార్ రైడ్ తీసుకున్నాము. ఇది 1 hour 200 riyals. అందరు బాగానే ట్రై చేయొచ్చు ఇది. ఎవరైనా చిన్నపిల్లలైనా పెద్దోళ్ళైనా ఎవరైనా ట్రై చేయొచ్చు, ఆడోళ్ళైనా. అట్లా అందరూ స్టార్ట్ చేశారు ట్రై చేసి. 1 hour ఎప్పుడు పోయిందో తెలీదు. బాగా నేను అక్కడ పైకి వెళ్ళి కూడా బాగా వీడియోస్ తీసుకున్నాను, ట్రై చేస్తూనే వెళ్ళాను. కొద్దిగా భయమే ఉండింది కానీ పర్వాలేదు. అట్లా ట్రై చేసుకొని వెళ్ళి ఫొటోస్ అన్ని తీసుకుని, అక్కడ సన్ రాగానే అన్నీ బాగున్నాయి. ఫోటోషూట్స్ కూడా తీసుకుంటున్నారు చాలా మంది వచ్చి. చల్లగా బాగుండింది టెంపరేచర్ అంతా, అందువల్ల బాగా ఎంజాయ్ చేయగలిగాము. బట్ డస్ట్, అందువల్ల మాస్క్ వేసుకొని వెళ్ళిపోతే ఏమి ఉండదు. నేను మాస్క్ వేసుకొని వెళ్ళాను, లేకపోతే డస్ట్ ఎలర్జీ ఉన్న వాళ్ళకి డస్ట్ ఎలర్జీ వచ్చేస్తుంది. డెజర్ట్ అంతా చూడడానికి చాలా బాగుంది, చాలా లోతు. అసలు నడుస్తుంటే షూస్ లోపలంతా మట్టి వెళ్ళిపోతుంది, అంత డెప్త్ డెజర్ట్ అది. అంతే. దాని తర్వాత వీడియో తీసుకొని అట్టే వచ్చేసాము.
మనం చిన్నప్పుడు చేసేది చేస్తే సరిగ్గా రాలేదు, ఏదో ట్రై చేశాను. అంతా అయిపోయింది. దాని తర్వాత ఇక్కడ చిన్న బండి పెట్టుకొని ఉంటే అక్కడ చిప్స్, ఫ్రెంచ్ ఫ్రైస్ అన్నీ అమ్ముతుంటే ఐస్ క్రీము, ఫ్రెంచ్ ఫ్రైస్ తినేసి అంతే వెళ్ళిపోయాము. If you guys like my videos, please like, share and subscribe. Press bell icon whenever I upload new video, get notified. Thanks for watching.